నమస్తే, అందరికీ స్వాగతం. ఓ చిట్టి కథ. ఒక ఊరిలో ప్రతి ఏడాది జరిగే చట్నీ ఛాంపియన్షిప్కి వందలాది రకాల చట్నీలు వచ్చేవి. కొబ్బరి చట్నీ తెల్లటి చీర కట్టుకొని వచ్చింది. టొమాటో చట్నీ ఎర్రగా మెరిసిపోయింది. పచ్చిమిరప చట్నీ చాలా ఘాటుగా కనిపించింది. ఇంతలో మెల్లగా వచ్చింది మన పల్లీ చట్నీ. తాజా కొబ్బరి, పుట్నాల పప్పు, మిరపకాయలు, అల్లంతో జత కట్టుకొని నిశ్శబ్దంగా కానీ ఎంతో ఆత్మవిశ్వాసంతో వచ్చింది. ఇంతలో వేడివేడి దోశలు, మెత్తటి ఇడ్లీలు, గుండ్రటి బోండాలు రంగప్రవేశం చేశాయి. సూటిగా స్టేజ్ మీదకి వచ్చి ఇలా అన్నాయి, మా కోసం జత కట్టే బెస్ట్ కాంబినేషన్ ఎవరు? ఒకసారి రుచి చూసి చెప్పండి. చట్నీలన్నీ ఉత్సాహంగా ముందుకొచ్చాయి. కొబ్బరి చట్నీ కోమలమైన గాత్రంతో, టొమాటో చట్నీ ట్యాంగీ టెంపర్తో, కానీ పల్లీ చట్నీ మాత్రం నిశ్శబ్దంగా తన వాసనతోనే అందరి మనసు దోచేసింది. ఇంతలో జడ్జీలు ఒక్కొక్క చట్నీని రుచి చూడసాగారు. వాటి అమోఘపు వాసన, రుచి, రంగు అన్నీ పరీక్షించబడ్డాయి. కానీ పల్లీ చట్నీ ఒక్క స్పూన్ తిన్న జడ్జ్ ఒక్క క్షణం కళ్ళను మూసుకొని ఆ రుచిని ఆస్వాదించాడు. వెంటనే చేతిలో గోల్డెన్ షేడ్ పెట్టి విన్నర్గా అనౌన్స్ చేశాడు మన పల్లీ చట్నీని. ఆ రోజు నుంచి ఇటు ఇడ్లీకి, అటు దోశకు, ఇటు బోండాకి ద బెస్ట్ కాంబినేషన్ ఈజ్ మన పల్లీ చట్నీ. ఇంకా కలుద్దాం ఒక కొత్త కథతో, మరో సరికొత్త వంటకంతో. అంతవరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.